నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్. ఆంధ్ర పారిస్ తెనాలిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో భక్తి శ్రద్ధలతో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు. క్రీస్తు జననానికి గుర్తుగా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. తెనాలి డీఎస్పీ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలి క్విక్ ఫిట్నెస్ ఎరీనా విద్యార్థుల ప్రతిభ. అండర్-17, అండర్-19లో గోల్డ్, సిల్వర్ పతకాలు కైవసం. నందివెలుగులోని ఇమ్మానియల్ ప్రార్థనా గోపురంలో క్రిస్మస్ ఆరాధన భక్తి శ్రద్ధలతో జరిగింది. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నందివెలుగు జాషువా నగర్లోని ఇమ్మానియల్ ప్రార్థనా గోపురంలో బుధవారం ఆరాధన కార్యక్రమం జరిగింది. రెవరెండ్ ఏ భానుప్రసాద్ నేతృత్వంలో ఉదయం నుండి నిర్వహించిన ఆరాధనోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ క్రిస్మస్ కేకును శివకుమార్ కట్ చేశారు. పండుగ సందర్భంగా పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ విశిష్టతను అన్నబత్తుని శివకుమార్ వివరిస్తూ క్రిస్మస్ సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేశారు. ఆరాధనోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు. ఈ ఇమానియల్ ప్రార్థనా మందిరంలో మీ అందరినీ మీతో పాటు జీసస్ క్రైస్ట్ జన్మదినోత్సవంలో పాల్గొనే అవకాశం అదృష్టంగా చేసిన భానుప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు చుట్టమైన మా కుటుంబమైనా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాటితో సంబంధం లేకుండా భానుప్రసాద్ గారి నమ్మకాన్ని, భానుప్రసాద్ యొక్క కష్టాన్ని, వీటన్నిటినీ జీసస్ క్రైస్ట్ నమ్మితే ఏం జరిగిందనే దానికి భానుప్రసాద్ యొక్క ఉదాహరణ అని చెప్పి నేను అదే అనుభూతి నాకు వస్తాను. ఎంతో డెడికేషన్, ఎంతో మోటివేషన్, వీటన్నిటికన్నా బలమైనది నమ్మకం, సిన్సియర్ డెడికేషన్. నల్లిన దేవుడిపై ఆ సిన్సియరిటీ జీసస్ క్రైస్ట్ భానుప్రసాద్ ఇన్ని వేల మంది అంటే సుమారు ఇమానియల్ ప్రార్థనా మందిరాల 13 మందిరాన్ని ఏర్పాటు చేసి ఇంకొక 2 మందిరాలు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇన్ని వేల మందికి బిలీవర్స్ని జీసస్ క్రైస్ట్ ఆశీర్వాదంతో భానుప్రసాద్ ఇమానియల్ ప్రార్థనా మందిరం ద్వారా మీ అందరికీ మంచి ఎదురాలు యొక్క మంచి వాతావరణంలో దేవుడు నేర్పించే గొప్ప అవకాశం, అదృష్టం కలిగినందుకు కూడా నేను ఎంతో సంతోషపడుతూ, తప్పకుండా ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో వెలుగు ఇస్తుందని, వెలుగుని తీసుకొస్తుందని నమ్ముతూ మీ అందరికీ ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, మీతో పాటు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇమానియల్ ప్రార్థనా మందిరం ద్వారా భానుప్రసాద్ వారి కుటుంబం దేవుడి సేవలో ఇంత సిన్సియర్గా చేస్తున్న ఆ కుటుంబానికి ఎల్లవేళలా మీ ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మరొకసారి
మన ఇమానుయేల్ ప్రార్థన గోపురానికి ఉన్నారు 12,000 మంది. ఇంకా 2 ధ్యానాలు ఓపెన్ కాబోతున్నాయి. 17 మందిరాల్లో దేవుడు మనల్ని మన సహవాసాన్ని మన కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాడు. దగ్గరగా 8 దేశాల్లో మన ఆత్మీయ పిల్లలు సహజీవనం కొనసాగిస్తున్నారు. సత్యన గారి కుమారుడు శివకుమార్ గారు ప్రతి సంవత్సరం మన మధ్యలోకి వచ్చి వారి శుభాలను తెలియజేసి వారు చక్కగా మనం ప్రోత్సహిస్తూ మనం ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ దినం మన ఆహ్వానాన్ని మన్నించి వారి శుభాలను తెలియజేయడానికి మన మధ్యలోకి వచ్చిన శివకుమార్ గారికి, కృష్ణ గారికి, హరీష్ గారికి. పట్టణంలో టౌన్ చర్చ్గా ప్రసిద్ధి చెందిన క్రీస్తు దేవాలయంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో క్రీస్తు ఆరాధనల్లో పాల్గొనగా చర్చ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రీస్తు దేవాలయం టౌన్ చర్చిలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. పండుగ నేపథ్యంలో టౌన్ చర్చిని ఎంతో శోభాయమానంగా అలంకరించారు. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు క్రిస్మస్ ప్రార్థనలకు తరలివచ్చిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చర్చి మొత్తాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. మార్టిన్ లూథర్ విగ్రహం వద్ద సంఘస్థులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన ప్రార్థనలు పట్టణంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఆరు బయట వరకు భక్తులందరూ కూర్చునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం, దగ్గుమల్లి సాల్మన్ రాజు, యామర్తి లెనిన్ బాబు, మత్తే విబి ప్రకాష్ బాబు ఆరాధనలు నిర్వహించారు. నవసరావుపేట డిప్యూటీ తహసీల్దార్ గంజామాల ప్రకాష్ బాబు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ జేఏసీ చైర్మన్ పిల్లి విద్యాసాగర్, కొమ్మెర్ల అంబేద్కర్, గురివదపల్లి వేమన్న, చెరుకూరి సునీల్ కుమార్లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. హడ్కా కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, సండే స్కూలు, యూత్ సభ్యులు, సంఘస్థులు పర్యవేక్షించారు. క్రిస్మస్ గురించి చెప్పుకోవడం, వాక్యాలు వినడం మనకి ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానం. ఈ వాక్యాలు మళ్ళా నెమరు వేసుకుంటా ఉంటాం. అయితే క్రిస్మస్ వర్తమానం లేక క్రీస్తుని గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకునే ముందు, ఆ వాక్యంలోకి వెళ్ళడానికి ముందు మనము భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన విషయాలని కూడా గ్రహించుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ వాక్యములోకి మనల్ని మనం తేరి చూసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ సంవత్సరం మనం జీవించుకున్నాం దేవాది దేవుని యొక్క కృప ఏమైనా ఉంటాం. ఇది వాస్తవం అన్నమాట. ఎందుకు అని అంటే క్రిస్మస్లో ఎన్నో చూస్తున్నాము. అవన్నీ కూడా ఆత్మీయంగా ఏం చేసేవి కాదు. నా ఆలోచన అయితే కొన్ని కనిపిస్తున్నాము, అది దేవునికి మహిమ కాదు. నేను లెక్చరర్ ఉన్నప్పుడు నా స్టూడెంట్స్ ఫాదర్స్కి బట్టల షాప్స్ ఉన్నాయి. చిరాకు వ్యాపారం ఎలా ఉంది అంటే వాళ్ళు నా స్టూడెంట్స్ అనేవాళ్ళు. టౌన్ చర్చి దాదాపుగా 1925 సంవత్సరంలో స్థాపించి ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు 2025 సంవత్సరంలో జనవరి నుంచి 100 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఆ సందర్భంగా రాత్రి కాశ్యంలో సంధ్యా క్రిస్మస్, ఈ దినము క్రిస్మస్ అకేషన్ చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నరావతారికి వచ్చి యేసుక్రీస్తు వారు రక్షించుకోవడానికి, స్వస్థపరచడానికి, కుంటివారికి గుడ్డివారికి చూపు ఇవ్వడానికి ఈ సమయంలో ఆయన నరావతారికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారికి ప్రవచన వాక్యం నెరవేర్పు జరిగింది. యెషయా గ్రంథము 7:14 కన్య గర్భవతి కుమారుని కన్ను, ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. వాగ్దానము మత్తయి సువార్త 1:21 నెరవేర్పు జరిగింది. క్రైస్ట్ లూథరన్ చర్చ్ తరపున మా కుటుంబపక్షంగా మా శుభాలు తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. 2024 సంవత్సరాలు అయిందని మనం భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భముగా ఈ పట్టణములో నడిబొడ్డులో ఉన్నటువంటి క్రీస్తు దేవాలయము
ఒక మహత్తరమైనటువంటి దేవాలయము. గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఉన్నటువంటి ప్రజలు రోజుకి వేలాది మంది ఉదయము సాయంత్రము వచ్చి ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి ఎన్నో మహిమలు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారని చెప్పేసి చాలామంది మరి నమ్మకముగా ఉన్నారని చెప్పేసి వచ్చి సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. మరి అటువంటి ఈ టౌన్ చర్చికి ఈ క్రీస్తు దేవాలయము మరి స్థాపించి ఇప్పటికీ శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోబోతూ ఉన్నాము. మరి ఈ దినమున మరి క్రీస్తు జన్మ అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి థ్యాంక్ యూ. తెనాలి పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించటం. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారు ఆత్మతోనూ సంతోషంతోనూ సమాధానంతో వారి గృహాలు విరజిల్లుతాయి. క్రైస్ట్ చర్చి, టౌన్ చర్చి తెనాలిలో ఎంతో అద్భుతమైన చర్చి. అనేకమైన అద్భుతాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి మా కమిటీ సభ్యులు చెప్పినట్లు రాబోయే రోజుల్లో 100 సంవత్సరాల పండుగలు దాదాపు ఘనంగా జరుపుకోవడానికి కమిటీ వారు మరి తీర్మానం చేయటం అనేది. అంతేకాకుండా ఈరోజు మరి అందరికీ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయటం, పలహారాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మరి కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా ఈ చర్చి నిర్మాణ విషయంలో, అంటే చర్చి యొక్క ఎక్స్టెన్షన్ విషయంలో కానీ, అదేవిధంగా సండే స్కూల్ ఎక్స్టెన్షన్ విషయంలో కానీ మరి అనేక మంది వారి యొక్క సహకారాలు మాకు సంఘస్థులు అందించారు. పెద్దరాబూరికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు స్వర్గీయ కల్లూరి తులసమ్మ జయంతిని గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు స్వర్గీయ కల్లూరి తులసమ్మ 114వ జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని తులసమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మారవతు సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ తులసమ్మ సేవా భావాలను కొనియాడారు. శాఖమూరి తిమ్మానాయుడు ఆధ్వర్యంలో తులసమ్మకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం వృద్ధులకు, పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలడుగు సురేంద్ర, కొడాలి పూర్ణచంద్రరావు, రాంబాబు, తులసమ్మ బంధువులు, అభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కీర్తిశేషులు తులసమ్మ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆమె విగ్రహానికి పూలమాల సమర్పించి పేదలకు వస్త్రదానం, దుప్పట్లు, ఇతరములైనటువంటి అన్ని పేదలకు ఇవ్వటానికని నిర్ణయం తీసుకుని మన తిమ్మానాయుడు గారు, మరి అదేవిధంగా పెద్దలు విగ్రహదాత వీళ్ళందరూ కలిసి దీన్ని కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదలకి వస్త్రదానం చేయాలని. ఇది ఈరోజు ఎంతో మంచి రోజు. అంతేకాకుండా యావత్ ప్రపంచానికి కూడా క్రీస్తు పుట్టినరోజు, క్రిస్మస్ డే రోజునే ఆమె కూడా పుట్టడం నిజంగా యాదృచ్ఛికమైన ఎంతో పవిత్రమైన రోజుగా ఇది అందరూ భావించేటువంటి రోజు. ఈ రోజున ఆమెకి నివాళులర్పించి మేమందరం ఇక్కడ ఆమెని గౌరవించుకోవడం మా అదృష్టంగా భావిస్తాం. స్వాతంత్ర సమరయోధురాలు, దేశమే గర్వించదగ్గ గొప్ప మనిషి, ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన మనిషి. అట్లాంటి మనిషి మా ఊరిలో పుడతాం, ఆమె జన్మదిన జరుపుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఆమె జన్మదిన సందర్భంగా పేదలకి, నిరుపేదలకి, వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రేమ, కరుణ, శాంతికి చిహ్నమైన క్రిస్మస్ పండుగను బుధవారం ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఉదయాన్నే పలు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం క్రిస్మస్ పండుగను ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే చిన్న పెద్ద అందరూ కలిసి నూతన వస్త్రాలు ధరించి చర్చిలకు తరలి వెళ్లారు. వివిధ ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ప్రజలందరూ ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు. పలు ప్రార్థనా మందిరాలను శోభాయమానంగా అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. బాల యేసు జన్మానికి గుర్తుగా పలు చోట్ల చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రిస్మస్
స్టార్లు క్రిస్మస్ ట్రీలతో సుందరంగా అలంకరించారు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులతో తీర్చిదిద్దిన ఆకృతులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఐతనగర్లోని క్రీస్తు కృపాలయం శతవార్షిక లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ప్రార్థనలు నిర్వహించగా పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. సంతోషముగానే కీర్తించెదా యేసుని సన్నిధిలో ఆనంద గీతం నే పాడెదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగానే కీర్తించెదా. గురు మండల అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బాబు సర్వోన్నతరావు వేముల, ట్రెజరర్ ఎన్ సునీలబాబు, పిసిసి బి ప్రదీన్, ప్రకాష్ బాబు, స్త్రీల సమాజం, యూత్ లీగ్, సండే స్కూలు సంఘస్థులు పాల్గొని పర్యవేక్షించారు. అట్లాగే ఐతనగర్లోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సంఘ ప్రెసిడెంట్ ఎంపీ సైమన్, ఎం కమలాకరావు, టి శాస్త్రి, ఎన్ రవికాంత్, డాక్టర్ ఎం ఆశీర్వాదం, ఈ సతీష్ కుమార్, ఏ సుగుణమ్మ, బి క్రిస్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో మనం నిత్యము కూడుకుంటే ఆయన వాక్యము ద్వారా మనం అన్ని విషయాల్లో పరిశుద్ధతను అందాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉండగా నేను మరొకసారి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి క్రిస్మస్ లో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఈ సంవత్సరం మీరు ఏర్పాటు చేసుకున్నది బెత్లెహేము గురించి, బెత్లెహేము యొక్క ప్రాశస్త్యముల గురించి, బెత్లెహేము ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలను గురించి మరి మనం నేర్చుకున్నట్టు గానం వాక్యములు ఈ సంవత్సరం మీరు ఏర్పాటు చేసుకున్నారనే నమ్ముతున్నాను. మరొకసారి మొదటి వచనం. అదేవిధంగా ఐతనగర్లోని ది ఇండియన్ పెంటెకోస్ట్లో ప్రార్థనా మందిరంలోని క్రిస్మస్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఐపీసీ హెవెన్స్ మినిస్ట్రీ ఫాస్టర్ మోతిషేల్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. పరిసర ప్రాంత ప్రజలు ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి ఈ జన్మదినమును జ్ఞాపకం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకోవటానికి దేవుడు ఎంతో కృప చూపారు. ఈ సంవత్సరం కూడా ఈ గొప్ప భాగ్యం ఇచ్చారు. ప్రత్యేకంగా ఈరోజు ఎస్ న్యూస్ ఛానల్ తరపున మరి నేను కూడా మీ అందరికీ శుభాలు తెలియచేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణమునే ఇచ్చాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి క్రిస్మస్ అంటే ఇచ్చుట కనుక యేసయ్య తన ప్రాణమును మనకు ఎలా ఇచ్చారో మన హృదయాలు యేసయ్యకి ఇద్దాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకంగా ఎస్ న్యూస్ ఛానల్కి తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అట్లాగే చంద్రావూరులోని లూథరన్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. డి యేసురత్నం, వై లెనిన్ బాబు, డి స్వాల్మన్ రాజు, ఎంవిబి ప్రకాష్ బాబు, దర్శి సువర్ణరావు, కనపర్తి లలిత కుమారి, గంజమాల జయప్రకాష్, సంఘ పెద్దలు గోవతోటి ఎలీషా, కనపర్తి పవన్, పత్తిపాటి అశోక్ కుమార్, సంఘస్థులు, స్త్రీల సమాజం, సండే స్కూలు చిల్డ్రన్స్ పాల్గొన్నారు. తెనాలి చెంచిపేటలోని నిత్య సహాయ మత మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం రాత్రి 11:30 గంటల నుండి ఉదయం వరకు ప్రార్థనలు జరిగాయి. ఫాదర్ విన్సెంట్ అంతోని, విచారణ గురువులు, ఫాదర్ కమిటీ ఉపదేశకులు పాల్గొన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆర్సిఎం చర్చ్ నిత్య సహాయ మాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి విచ్చేసినటువంటి 50 మంది భక్తులందరికీ ఆహ్వానం పలుకుతూ క్రీస్తు జన్మదినోత్సవం ఈరోజు ఇక్కడికి విచ్చేసి
ఈ పూజా బలిలో పాల్గొన్న వారి అందరికీ కూడా దైవ ఆశీస్సులు, దివ్య బాలయేసు యొక్క కృపానుగ్రహములతో వారి కుటుంబాలు అన్నీ కూడా దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నా. క్రిస్మస్ పండుగకు గత నెల రోజులుగా ఆయతపడి ఈరోజు ఘనంగా ప్రపంచ నలుమూలల ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం అనేది ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు తెనాలి విచారణలోని ఈ యొక్క ఇక్కడ ఈ పూజా బలిని జరుపుకోవడం, అలాగని ఎంతోమంది భక్తులు ఆ తల్లి నిత్య సహాయం మాత్రం దర్శించుకొని ఆ దివ్య బాలయేసుకు ఘనమైనటువంటి ఆరాధన మహిమ కలగాలని ప్రార్థిస్తూ, అనేక మేళ్ల కోసం ప్రార్థిస్తూ అనేక మంది భక్తులు రావడం అనేది అభినందనీయం. కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ ఘట్టమనేని సాయి రేవతి సారథ్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న క్విక్ ఫిట్నెస్ ఎరీనాకు చెందిన క్రీడాకారులు అండర్-17, అండర్-19లో గోల్డ్, సిల్వర్ పతకాలను కైవసం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కోచెస్ అభినందించారు. విజయవాడలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు ఈ నెల 22, 23 తేదీల్లో 2 రోజుల పాటు 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ అరేనా క్రీడాకారులు పతకాలను సాధించారు. 2024-25కు సంబంధించి అండర్-17, అండర్-19లో బాయ్స్ అండ్ గర్ల్స్ కేటగిరీలో పతకాలను కైవసం చేసుకున్నారు. అండర్-17 గర్ల్స్లో 76 కేజీల విభాగంలో బొల్లు లిక్క 227.5 కేజీల బరువునెత్తి బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. అలాగే 84 కేజీల విభాగంలో ఈటూరి లక్ష్మీ వినయ్ శ్రీ 307.5 కేజీల బరువునెత్తి బంగారు పథకం కైవసం చేసుకుంది. అంతేకాక అండర్-17 గర్ల్స్లో అందరిలో అధిక బరువునెత్తి 48 పాయింట్లు సాధించి ఏపీ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఇదే విధంగా అండర్-19 బాయ్స్ కేటగిరీలో 74 కేజీల విభాగంలో తమ్మినేని మణిచంద్ 345 కేజీల బరువునెత్తి సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024-25లో బంగారు, సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారులను క్విక్ జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచెస్ ఘట్టమనేని సాయి రేవతి, అలాగే పూసపాటి శివరామ, కిరణ్ రాజులు ఘనంగా అభినందించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అనేది విజయవాడలో నిర్వహించడం జరిగిందండి. ఈ కాంపిటీషన్లో మన క్విక్ జిమ్ తరపు నుంచి ఒక 3 విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు అంటే అండర్-17, అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో నుంచి మన జిమ్ నుంచి 3 పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా 76 కేటగిరీలో చూసుకున్నట్లయితే లిఖిత ఇది గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి తన కేటగిరీలో. అదేవిధంగా 84 కేటగిరీలో వినయశ్రీ ఇది గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకా వినయశ్రీ గురించి చెప్పాలంటే ఈ యొక్క ఓవరాల్ కాంపిటీషన్లో అంటే ఏంటి అండర్-17, అండర్-19కి సంబంధించిన ఈ యొక్క కాంపిటీషన్ ఓవరాల్గా తను స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మన బాయ్స్లో చూసుకున్నట్టయితే మణిచంద్ తిను 76 కేటగిరీలో సిల్వర్ మెడల్ తీయడం జరిగిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇదే జిమ్ నుంచి షానూన్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ జరిగింది, వరల్డ్ ఛాంపియన్షిప్, తను 4th ప్లేస్ సాధించింది. ఈ జిమ్ నుంచి ఇంకా అంటే యాక్చువల్లీ మా డ్రీమ్ ఏంటంటే ఈ జిమ్ నుంచి ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తీయించాలనే ఒక ధ్యేయంతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ పేరెంట్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి మేము, ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఇంకా చాలామందికి మేము ట్రైనింగ్ ఇచ్చి చాలా మంచి స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎవరన్నా పవర్ లిఫ్టింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గతంలోనే చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము, మీరు రండి, మీలో ఉన్న టాలెంట్ మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాము. మా సాయశక్తుల మేరకు మేము ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న ప్లేయర్స్కు నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాము, మీకు తెలుసు. ఇంకా ఎవరన్నా సపోర్ట్ చేసి స్పాన్సర్స్ ముందుకు వస్తే వాళ్ళ ఇంటర్నేషనల్ కూడా మెడల్ కొట్టించడం ఎటువంటి అతిశయోక్తి లేదండి. థ్యాంక్ యూ అండి. నా పేరు లక్ష్మీ వినయశ్రీ. నేను 1.5 ఇయర్ నుంచి ఈ జిమ్లోనే ప్రాక్టీస్ తీసుకుంటున్నాను. సాయక్క రాజన్న ప్రాక్టీస్ ఇస్తున్నారు నాకు. మొన్న 22nd విజయవాడలో జరిగిన స్కూల్ గేమ్స్లో నాకు గోల్డ్ మెడల్, అలాగే స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ వచ్చింది. నేను ఇంకా నేషనల్స్, ఇంటర్నేషనల్స్లో మెడల్స్ తీయాలని అనుకుంటున్నాను. ఐతానగర్ రక్షణ సైన్య ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే చర్చిలో ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు.
స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుండి చర్చిలో ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లెఫ్టినెంట్ కల్నల్ జి థామస్, శ్రీ సోయోను కుమారి విచ్చేసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ సభ్యులందరూ కలిసి క్యాండిల్స్ను వెలిగించారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవికుమార్, జక్రయ్య, నరసింహ, కనకరత్నం, ఆశీర్వాదం సంఘస్థులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సంతస్ క్రిస్మస్ శుభాలు మండల నాయకులుగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ ఐతానగర్ సాల్వేషన్ ఆర్మీ సెంట్రల్ కోర్లో ఈ విధముగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మరి దేవుడిచ్చిన గొప్ప మహా ఈవి దేవుడు ఈ సంతస్ క్రిస్మస్ శుభాలు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కలుగు చేయాలని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ సంతస్ క్రిస్మస్ మనందరికీ దేవునికరంగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. సంవత్సరము ఈ సంతక్ష శుభాలు సెంట్రల్ కోర్ ఐతానగర్ సంఘములో ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ గారికి, లెఫ్టినెంట్ కర్నల్ గేరా సియోన్ కుమార్ అమ్మగారికి, అలాగనే సంఘ పెద్దలకు, సంఘ కాపరిగా, అలాగనే సంఘస్థులందరికీ, గురు సమితి వారికి, యవనస్తులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వేడుకలో కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాలు చాలా ఘనముగా జరిగించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ సంఘం ఇంకా నానాటికి అభివృద్ధిలోకి రావాలని మీరందరూ ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా సాల్వేషన్ ఆర్మీ చర్చి యందు జరిపించాము. ప్రపంచ శాంతి కోసం లోకరక్షకుడు మన కోసం, మనందరి కోసం పుట్టి ఉన్నాడు. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా పారడైజ్ అపార్ట్మెంట్ వాసులు గోదాదేవికి సారెను సమర్పించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎరంశెట్టి గంగాధర్, ఎరంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పరివేషణలో ఈ నెల 16 నుండి ప్రారంభమై జనవరి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్యారడైజ్ అపార్ట్మెంట్ వాసులు శ్రీ గోదాదేవికి సారెను సమర్పించారు. లక్ష్మీ గోవిందమ్మతో పాటు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి చీర, సారె, పసుపు, కుంకుమ, పండ్లు తీసుకుని స్థల ప్రాంగణం వద్దకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోవిందమ్మ, ఆంజనేయ ప్రసాద్, అచ్యుత పద్మావతి, సాంబశివరావు, సుబ్బాయమ్మ, సాంబశివరావు, సుకన్య, వాణి, పద్మ, రాజకుమారి, ప్రసన్న, రామమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోదాదేవి ఉత్సవాలు ఈ సంవత్సరంతో 11వ సంవత్సరం అండి. ఇక్కడ మొదలుపెట్టి నరేంద్ర గారు గురువు గారుగా ఉండి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. టీచర్ గారు, మా వాలేశ్వరరావు మాస్టర్ గారు, ఇంకా విజయలక్ష్మి గారి దంపతులు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా. నేను గత 11 సంవత్సరాల నుంచి రోజు కొంచెం దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ సంవత్సరం కొంచెం నేను ఫ్రీగా ఉండి తరచుగా వస్తున్నాము. మేము కూడా అమ్మవారి ఆశీస్సులు, మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి మేము ప్యారడైజ్ వాళ్ళందరం కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరం వచ్చామండి. అమ్మవారికి సారీ తీసుకుని, సారీ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ తీసుకుని అమ్మవారి ఆశీస్సులు మా ప్యారడైజ్ అపార్ట్మెంట్ అందరికీ, మా పిల్లలకి అందరికీ వివాహాలు, సత్సంతాన ప్రాప్తి కలిగి అందరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటూ మేము ఈ మాకు తోచినంతవరకు అమ్మవారి అనుగ్రహ ప్రసాదించమని, ఏమైనా తప్పులుంటే క్షమించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. గోదాదేవి ఈ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి వారి వారి మనస్సులో తలుచుకుని అమ్మవారికి ఒక మనస్ఫూర్తిగా వారికి
ఇలాంటి కైంకర్యాన్ని కలిగి చేసుకుంటే బాగుంటుందని వారిలో దొరబడే వారి చేత అమ్మవారు చేపిస్తున్నాక అమ్మగారు చెప్పినట్లుగా అలాంటి కార్యక్రమానికి విచ్చేసిన భాగవతోత్తములందరికీ మంగళాశాసనాలు తెలియజేస్తూ రేపు గురువారం విశేషించి హయగ్రీవ పూజ విద్యార్థులకి విద్యని చక్కగా అభ్యసించడానికి విద్యని చక్కగా చదివినటువంటి గుర్తుండటానికి మరియు వారు చదివినటువంటి చదువు వల్ల వారికి మంచి ప్రయోజనం కలిగి మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు మంచి భవిష్యత్తు వాళ్ళకి కలగాలని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి రేపు గురువారం సందర్భంగా ఆరాధన చేస్తున్నాం. చక్కగా విద్యార్థులు కావచ్చు, అలాంటి మాకు మంచి జ్ఞానం కావాలనేటువంటి ప్రతి ఒక్కరూ ఆరాధనలో పాల్గొనవచ్చు. రేపటి రోజున ఎల్లుండి శుక్రవారం రోజున సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం మహిళలు అందరూ కూడా దీంట్లో ఎలాంటి తారతమ్యం లేదు, స్త్రీ పురుష పిల్లలు అనేటువంటి భావం లేదు, ఎవరైనా పాల్గొనవచ్చును. లక్ష్మీనారాయణ ఆరాధన మరలా శనివారం రోజు కూడా శ్రీకృష్ణ పూజా మహోత్సవం సామూహికంగా అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక పెద్ద పండగ. ఈ కృష్ణ దీక్షలో ఈ కృష్ణ వ్రతంలో గోదాదేవి కృష్ణది వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుడి గురించి ఒక వ్రతం చేస్తుంది. అలాంటి వ్రతంలో కృష్ణ దీక్షను మనందరం కూడా చక్కగా శనివారం రోజు పాల్గొందాం. ఈ కార్యక్రమాలు జనవరి 13 దాకా ఉంటాయి. మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తాగ్రేసులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్కటువంటి తీర్థ ప్రసాద గోష్ఠిని స్వీకరించి అమ్మవారి యొక్క చల్లని చూపును అనుగ్రహాన్ని పొంది పెద్దలైనటువంటి ఆచార్య పురుషుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవలసింది. యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. అమరావతి కాలనీలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. స్థానిక 32వ వార్డులోని అమరావతి కాలనీలో సెమీ క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు సౌపాటి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు చిలకా కిరణ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని వారు ఉద్దేశించి మాట్లాడుతూ యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ వారి సేవా కార్యక్రమాలని వారు ప్రశంసించారు. 32వ వార్డు ఇన్ఛార్జి సురేష్ గాజులవర్తి మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా ఈ సెమీ క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు కోకిలగడ్డ మనోజ్, తంగిరాల మరీదాస్, కారుమూరి కృష్ణ, అనే దిలీప్, భాను, జీవన్, మహేష్, గౌరీష్, జబీ, వెంకీ, డిపి నాని, జలాని తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఫ్లాట్స్లోని ఇందిరానగర్లో యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 33వ సెమీ క్రిస్మస్ వేడుకలు నిన్న ఘనంగా జరిగినాయి. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గారు అలపాటి రాజా గారు, నక్కా ఆనందబాబు గారు పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అందరూ కూడా గర్వించదగ్గ విషయం. 33 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్నారు. క్రిస్మస్ యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ అందరూ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు, అలాగే లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు నిన్న సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యి 32వ వార్డులో ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారి ముఖ్య నాయకులందరికీ కూడా 32వ వార్డు యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ 33 సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్నటువంటి విధానాలను చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా, వారిని మేము ఎలా రుణపడి ఉన్నామో అనే దానికే మేము చెప్పలేని బాధలో ఇదిగా ఉన్నాము. దాన్ని బట్టే మేము చెప్పేది ఏంటంటే ఇదే విధంగా కొనసాగుతూ మా తర్వాత ద్వారా ఈ 32వ వార్డు ప్రజానీకానికి మేము రుణపడి ఉంటామని చెప్పేసి వారికి కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు ఈ ప్రజానీకం మాకు అందిస్తూ ఉండాలని యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున ధన్యవాదాలు. జిల్లాలో పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు. అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ బుధవారం తెనాలి వచ్చారు. ఉదయం కొత్తపేటలోని తాలూకా సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సందర్శించారు. సర్కిల్ కార్యాలయం పలు రికార్డులను పరిశీలించారు. డిఎస్పీ జనార్దన్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావుతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెగ్యులర్ విజిట్లో భాగంగా తెనాలి రావడం జరిగిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అనంతరం అక్కడి నుండి డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. పలు పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సంభాషించారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో మన ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంటాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరుగా మనం పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ అని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేస్తాము. దానిలో ఒక భాగంగా ఈరోజు తెనాలి రూరల్ సర్కిల్ని కూడా ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు రావడం జరిగింది. సో జనరలీ బిల్డింగ్స్, మెన్ వాళ్ళ గ్రీవెన్సెస్, తర్వాత ఇక్కడ ఉన్న రికార్డ్స్, తర్వాత పెండింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రివ్యూ చేయబడతాయి. సో దాని ఒక పరంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ పెద్దరావూరు తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. లోకరక్షణ యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ వేడుకలు పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో బుధవారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి విశ్వాసులు కొవ్వొత్తులతో క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ క్రీస్తు నామాన్ని ప్రకటించారు. అనంతరం దేవాలయంలో జరిగిన క్రిస్మస్ ఆరాధనలో సంఘ ప్రెసిడెంట్ చొప్పర సుధాకర్ అధ్యక్షత వహించారు. దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి చిట్టిబాబు మాట్లాడుతూ సర్వమానవాళి కోసం క్రీస్తు లోకరక్షకుడిగా జన్మించాడని తెలియజేశారు. సంఘ సెక్రటరీ శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సండే స్కూల్ పిల్లలకు, స్త్రీల సమాజం, యువజన సమాజాలకు జరిపిన పోటీలో గెలుపొందిన వారికి పి సువర్ణకుమారి బహుమతి ప్రదానం చేశారు. పట్టణంలోని చెంచుపేటలోని హోలీ గ్రాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దైవజనులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక చెంచుపేట మందావారి వీధిలోని హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం క్రిస్మస్ ఆరాధన నిర్వహించారు. సంఘ కాపరి స్టీవెన్ రాజు నేతృత్వంలో సంఘ పెద్దల సహకారంతో జరిగిన ప్రార్థనలో చిలక కిరణ్ మాదిగ, సౌపాటి కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మందిరంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కొమ్మూరి వెంకటేశ్వర్లు, కె బ్రహ్మశ్రీను, డి సుబ్బారావు, పి శ్రీను, డి బ్లెస్సీ, ఎన్ వినోద్, బి యెహోషవ, కె ఎలీనా, కె రామయ్య, డి సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. మానవాళి విమోచన కోసం తన ప్రాణాన్ని పెట్టాడో ప్రతి వారు ప్రతి రోజు వింటానే ఉంటాం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా మనం తగ్గించుకొని సాటి వారికి సహాయపడే గుణాన్ని మనం అలవాటు చేసుకుంటే సంఘంలోనూ సమాజంలోనూ గొప్పవారిగా మంచివారిగా పేరు తెచ్చుకుంటాం. కనుక మన పిల్లల్ని మరి ఇప్పటి నుంచి ఆ విధంగా తయారు చేస్తే వాళ్ళ ఉన్నత స్థితిలో ఉండడానికి మార్గం వేసిన వాళ్ళు ఉంటాం. కనుక పిల్లలకి చిన్నతనం నుంచి ఆ ప్రేమ తత్వం, సహోదరతత్వం, సహాయం చేసే గుణం నేర్పాలని, అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లల్ని ఎక్కడ కూడా విద్యలో వెనుకబడకుండా ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరూ తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరూ చర్చికి వెళ్దాం, ప్రార్థన చేస్తాం, కానీ సహోదరుడు కొంతమందిగా ఉంటుంది. అందరూ సహోదరుడు కలిగి ఉండాలి. దాంతోపాటు మన పిల్లలు పెంచే విధానం కూడా చిన్న వయసు నుంచి కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేసినప్పుడు వారి విద్యాబుద్ధులు నేర్పించాలి. అన్నిటికన్నా ముఖ్యం విద్యాబుద్ధులు. విద్య ఎవరు కూడా దోచుకోలేడు. కాబట్టి పిల్లలందరూ చదివించండి. చదివిస్తే కుశలతలు గొప్పపడతాయి. చదువు లేదు దేనికి పనికిరాడు. కాబట్టి మీరందరూ కూడా మన ప్రాంతంలో పిల్లలను చదివించడానికి మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా తల్లి ప్రాంతమే కీలకం. ఎందుకంటే తండ్రి బయటికి పోతాడు, తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. కాబట్టి పిల్లలు చదివించే బాధ్యత తల్లిదండ్రులు తల్లి తీసుకుని పిల్లలు చదివించి విద్యార్థులు నేర్పించాలని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఎడ్లపల్లిలోని బైబిల్ మిషన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు.
మానవాళి శాంతి సమాధానాలతో ఉండాలనే క్రీస్తు ఈ లోకానికి వచ్చారని రెవరెండ్ ఎం జీవరత్నం తెలియజేశారు. ఎడ్లపల్లిలోని బైబిల్ మిషన్లో బుధవారం ఉదయం నుండి క్రిస్మస్ వేడుకలను నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేశారు. పేదలకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన్నే యేసుబాబు, చెరుకూరి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి మాది ఎడ్లపల్లి గ్రామంలో దేవుడెం దేవదాస్ గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షంగా సేవ చేస్తూ ఉన్నాం. మాది వృద్ధులైన వారికి బట్టలు ఇవ్వటం, మరి ఎలాగున వీడియోస్ని కాపాడుకోవడం చూడటం, అలాగుని దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమను అనేకులకు అందజేస్తూ ఉన్నాము. ఇలాగున అనేకులు రక్షించబడుతూ ఉన్నారు, అనేకులు దేవుని మార్గంలో నడుచుతూ ఉన్నారు. అనేకులకు మాదిరిగా ఉండాలని సంఘములో సహవాసములో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ ఏర్పాట్లన్నీ దేవుడు దీవించులాగున మా కొరకు, మా బిడ్డల కొరకు, మా సంఘాల కొరకు, మా మిషన్ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట తెలియచేస్తున్నాం. మీ అందరికీ మన్నాత హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. స్థానిక శివాజీ చౌక్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ తెనాలి పట్టణ మండల కార్యకర్తలు పాల్గొని వాజ్పేయి సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలను నడిపి భారతదేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసిన నేత వాజ్పేయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ్ నాయుడు, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి గాజుల వెంకయ్య నాయుడు, మంగళగిరి ఎన్నికల ఇన్ఛార్జి సిహెచ్ఈ విజయభాస్కర్ రెడ్డి, తెనాలి రూరల్ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, పబిడి ముక్కల సాంబశివరావు, తమిరిస అనంతాచార్యులు, తమిరిస రఘు, సిక రవీంద్ర, అడుసుమల్లి సుధాకర్, దుద్దుకూరి హనుమంతరావు, మల్లపు రాజు, కనకదుర్గ, సాయి గుప్తా, గాన కళావతి, కొత్తపల్లి యోగా నందకిషోర్, టి వెంకటేష్, వై రమణరాజు, వెంకటేశ్వరరావు, దూరు వీరయ్య, కొవ్వూరు శ్రీను, వై కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన సందర్భంగా తెనాలిలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావుడు. ఆయన దేశానికి, ప్రపంచానికి ఎంత సేవలు కొనియాడారంటే అది చెప్పతరం కాదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు, అనేక మంది బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఆ రోజు కట్టించినటువంటి ఇళ్ళు కానీ, కట్టించినటువంటి రోడ్లు కానీ, ఆ రోజు భారతదేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఒకే ఓటు కోసం ఆయన పదవిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ప్రపంచంలోనే ఉండరు. ఈరోజు అన్నపూర్ణ పథకం కానీ, అంత్యోదయ పథకం కానీ, పేదల బాగు కోసం ఆ రోజుల్లో 35 కిలోలు ప్రతి కుటుంబానికి ఇచ్చినటువంటి మహానుభావుడు. అలాంటి వ్యక్తి వలన ఈరోజు ఎంతో అడుగారిన వర్గాలంతా ఈరోజు మంచి పరిస్థితికి వచ్చారు. అది ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. అలానే ఈరోజు ఈ కార్యక్రమం తెనాలిలో మన అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం చేసుకుంటున్నాం. అన్ని చోట్ల చాలా చోట్ల జరుగుతున్నాయి. తెనాలి చేసుకోవడం చాలా మన అదృష్టం భావిస్తున్నాము. మహోత్సవంగా ఈ రోజున జరుపుకోవడం అనేటువంటిది ఎంతో ఔచిత్యమైనటువంటి విషయం. అలా వాజ్పేయి గారు అనేక ఆటుపోట్లని ఎదుర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఆయన ఒక కార్యకర్తగా, ఒక ప్రచారకగా ప్రారంభమై ఆయన జీవితం అలా భారతీయ జనసంఘ్లోను అధ్యక్షుడిగాను, ఆ తదుపరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సభలోనూ ఉన్నారు. వారు ఆవిర్భావం చెందినప్పుడు కూడా వారు అక్కడ ప్రముఖ భూమిక నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు వారు. ఆ సందర్భంగా వాజ్పేయి మాట్లాడుతూ అంటారు, బాంబేలోని అరేబియా సముద్ర పొడ్డున జరిగినటువంటి ఆ మహోన్నత సభలో, ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ అంటారు, మరి ఈ అరేబియా సముద్ర పొడ్డున ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు, కమలం వికసిస్తుంది అన్నారు. ఆయన ఒక ఋషితుల్యుడు, అందుకనే ఆయన మాట నిజమైంది. అనేక ఆటుపోట్లకు నిలిచినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజున మరి 3 తరవలుగా తన ప్రభుత్వాన్ని
భారతదేశంలో నిర్మించుకున్నదంటే ఆ మహానుభావుల యొక్క నిర్మాణాత్మకమైనటువంటి కృషే దానికి కారణం. ఆయన ప్రధానిగానే కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్. ఆంధ్ర పారిస్ తెనాలిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో భక్తి శ్రద్ధలతో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు. క్రీస్తు జననానికి గుర్తుగా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. తెనాలి డీఎస్పీ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలి క్విక్ ఫిట్నెస్ ఎరీనా విద్యార్థుల ప్రతిభ. అండర్-17, అండర్-19లో గోల్డ్, సిల్వర్ పతకాలు కైవసం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.